డబుల్ స్మార్ట్ సాంగ్ రచ్చ మామూలుగా లేదు కదా. కేసీఆర్ ఒక్క మాటతోని డైలాగ్ పెట్టుట్లా పూరి జగన్నాథ్ కు చుట్టుకున్న కష్టాలు సినిమా పాట మీద అట్ట కట్టాలు పడుతున్నాడు మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ సారు. ఎప్పుడు మోటివేషన్ స్పీచ్లతోని ఉండే మన పూరి జగన్నాథ్ సార్ మరి ఈ మోటివేషన్ ఎందుకు మర్చిపోయిండో తెలియదు కానీ మొత్తానికైతే ఇప్పుడు పాట కాంట్రవర్సీని క్రియేట్ చేసుకున్నది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా డబుల్ స్మార్ట్. ఇక ఈ సినిమా నుంచి మూవీ టీము ఒక ఐటమ్ సాంగ్ ను విడుదల చేసింది. అది రచ్చ రచ్చ చేస్తున్నది. మార్ముంతా చోడు చింత అంటూ సాగే ఈ పాటల కేసీఆర్ డైలాగ్ ను హుక్ లైన్ గా పెట్టిండ్రు. ఇప్పుడు అట్లా కేసీఆర్ డైలాగ్ ను పెట్టుడుతోటి లొలులు పంచాయతీలు బాగానే అవుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు అయితే ఖబర్దార్ పూరి జగన్నాథ్ కనబడితే నీ పని కథం అన్నట్టుగానే ఫైర్ అవుతున్నారు. ఇంకా అంతేనే కాదు, పూరి జగన్నాథ్ మీద వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు కేసీఆర్ ఫ్యాన్స్ నెగిటివ్ గా. ఇస్మార్ట్ శంకర్ సినిమాతోని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపినటువంటి పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా రచ్చ లేపింది. మరి ఇస్మార్ట్ సినిమాకు కంటిన్యూగా రెట్టింపు ఉత్సాహం ఇయ్యనీకే డబల్ స్మార్ట్ పేరుతోని సినిమాను తీస్తున్నాడు పూరి జగన్నాథ్. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవుడుతోని అందులో కావాల్సినంత మసాలా కంటెంట్ వస్తున్న మూవీ మీద ఇండస్ట్రీలో మాత్రం భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ డబల్ స్మార్ట్ సినిమా వివాదంలో సిక్కుకున్నది. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైనటువంటి మార్ముంతా చోడు చింత సాంగ్ దుమ్ము లేపుతున్నది. దుమ్ముతో పాటు రచ్చ కూడా గట్టిగానే లేపుతున్నది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చినటువంటి మణి శర్మనే డబల్ స్మార్ట్ సినిమాకు కూడా మ్యూజిక్ ని అందిస్తున్నాడు. అదిరిపోయే మా సాంగ్ ను ప్లాన్ చేసిల్లు. ఇక ఆ సినిమాల అది ఇది కాదు అదే ఇది అని పాట దుమ్ము లేపుడుతోని అదే స్థాయిలో ఇప్పుడు మార్ముంతా చోడు చింత అనే పాటను ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఈ పాటకు ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయినా కూడా ఇక కేసీఆర్ సాంగ్ ల హుక్కులైన మాత్రం ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కేసీఆర్ మార్కు మాట అయినటువంటి ఏం చేద్దామంటావు మరి అనే లైన్ ను ఉన్నది ఉన్నట్టుగా అన్నది అన్నట్టుగా ఆయన వాయిస్ తోనే పాటలోని వాడేసిండ్లు. ఇక ఈ డైలాగ్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. గా ఐటమ్ సాంగ్ లా మా కేసీఆర్ సార్ డైలాగ్ ను ఎట్లా పెడతారు? మీకు తెలివున్నదా? మీరు అసలు మనుషులేనా? మీ సినిమాల కోసం ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ఇట్లా అడ్డగోలుగా వాడుకుంటారు. మీ మసాలా కోసం గంతోటి లీడర్ మాటను ఇంత షీప్ పాటలు పెట్టి మమ్మల్ని షీప్ చేస్తారు. అరే హీరో ఫుల్ గా మందేసి చిందెత్తా అంటే అమ్మాయితోటి ఆడుకుంటా అంటే అట్లాంటి పాటలలో కేసీఆర్ మాటను వాడతారు. మీకు ఎంత గుండెలరా మీకు? ఆయనను అవమానించుడు ఇదేం పద్ధతి? గిట్ల మీరు ఐటం పాటలు ఆయన డైలాగ్ పెట్టుడు ఆయనను సాక్షాత్తు అవమానం చేసినట్టే. మీరు క్షమాపణలు చెప్పాలే, లేకపోతే నీ సినిమా ఎట్లా రిలీజ్ అవుతుందో, నీ పాట ఎట్లా బయటికి పోతుందో మేము కూడా చూస్తాం అని జనంతా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ముచ్చట్లలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీద వరుసగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఇక బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నియోజకవర్గం అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు మేడిపల్లి పోలీసులకు ఈ పాట మీద ఫిర్యాదు చేసిండ్రు. కేసీఆర్ ను అవమానించిన చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిండ్రు. 14 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ మాటలను ఒక ఐటమ్ సాంగ్ లో వాడుకుంటారు. మీకెన్ని గుండెలరా మీకు? తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లే ఈ పాటల మమ్మల్ని అని మస్తు ఆగ్రహానికి గురైతున్నారు. కేసీఆర్ డైలాగ్ ను ఆ పాట నుంచి తొలగించకపోతే ఖబర్దార్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని మీ అంతు చూస్తాం అని హెచ్చరికలు కూడా గట్టిగానే ఇస్తున్నారు. ఇంకా అంతేనే కాదు, ఎల్బీనగర్ పోలీస్ టౌన్ లో కూడా ఈ పాట మీద కేసులు నమోదైనాయి. కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేటట్టు, బీఆర్ఎస్ నేతల మనోభావాలు దెబ్బతీసేటట్టు, యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టు ఉన్నది ఈ పాట. ఎంబటే ఈ పాటను తీసేయాలే, మా కేసీఆర్ డైలాగ్ ను అందులో ఉంచనే ఉంచొద్దు, లేకపోతే పూరి జగన్నాథ్ ఇంటిని ముట్టడించి తీర్థం, ఖబర్దార్ పూరి జగన్నాథ్ అని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. అయితే మరి కేసీఆర్ సార్ చెప్పిన గా డైలాగుల గంతగనం ఏమున్నదనంటే, కేసీఆర్ సార్ సీఎం గా ఉన్న సమయంలో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొంటాడు. ఆ ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ ఒక అడ్డగోలు ప్రశ్న అడుగుతాడు. అందుకు బదులుగా ఏం చేద్దామంటావు మరి అని అంటాడు కేసీఆర్ సారు. ఆ మాట కొంత ఎటకారంగా ఎదుటి వారిని డైలమాలా పడేసే విధంగా ఉండుతోని అప్పటి నుండి మీమర్స్ బగ్గనే వాడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ డైలాగ్ ఫుల్ పాపులర్ అయింది. చాలా మంది నోళ్లలో నానిన ఈ డైలాగ్ ను ఐటమ్ సాంగ్ లా వాడితే జనాలకు ఇట్టే పోతుందని చెప్పి పూరి జగన్నాథ్ ప్లాన్ చేసి ఇట్లా కేసీఆర్ డైలాగ్ నిడిచిండ్రని చెప్పి అంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి గుంటూరు కారం సినిమాలో కూడా కుర్చీని మడత పెట్టనే హుక్ లైన్ ను వాడగా ఆ పాట మస్తు పాపులర్ అయింది. ఇక ఆ ఫార్ములానే పూరి కూడా ఈసారి ఏకంగా కేసీఆర్ డైలాగ్ నే వాడుతోని ముదిరి పాగన పడేటట్టున్నది ఈ పంచాయతీ. అయితే ఇప్పటి వరకు అయితే డబల్ స్మార్ట్ యూనిట్ అయితే దీని మీద ఏం స్పందించలేదు. పూరి జగన్నాథ్ దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి. మరి రామ్ పోతినేని ఏమన్నా మాట్లాడుతాడో అది కూడా తెలియాల్సి ఉన్నది. అయితే కేసీఆర్ వాయిస్ స్థానంలో వేరే వ్యక్తి చేత డైలాగ్ చెప్పించి పెట్టే అవకాశం ఉన్నదని అంటున్నారు. మరి దాన్నైనా బీఆర్ఎస్ నేతలు
అంగీకరిస్తారో లేకపోతే మళ్ళా పంచాయతీని తిరగదోడతారో చూడాలే. ఏది ఏమైనా డబల్ స్మార్ట్ పూరి జగన్నాథ్ రామ్ పోతినేని పాటకు మాత్రం కేసీఆర్ సార్ పుణ్యమా అని మస్తు ఫేమస్ అయింది.